మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మేమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, మా చెల్లెళ్ళు, సోదరులు అందరం కలిసి మేము పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అన్నం తినకుండా పస్తుండి వీధులలోకి వచ్చి గాలికో, ఎండకో, వానకో మేము ప్రజాధనాన్ని కాపాడేదానికి మేము వీధుల్లో కూర్చుంటున్నాం, రోడ్డు ఎక్కినాం. ఇది మా పరిస్థితి. ఇంకా పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు వరదరాజిరెడ్డి, వాళ్ళ కుమారుడు కొండారెడ్డి, వాళ్ళ అన్నయ్యల పరిస్థితి అయితే మాత్రం ఎక్కితే విమానం, దిగితే విమానం, 5 స్టార్ హోటల్స్, ఏసీ రూమ్స్, విలాసవంతమైనటువంటి జూదాలు, పెద్ద పెద్ద ఖరీదైనటువంటి మందు బాటిళ్ళు, అమ్మాయిలు, వాళ్ళ మనుషులు, వీళ్ళందరినీ సంరక్షించేది, జూదాలకంతా చేర్చండేది పొద్దుటూరులో ఉండే ఎమ్మెల్యే కొడుకు. ఈరోజు మేము ఇక్కడ కూర్చునే దానికి కారణం, ఎగ్జిబిషన్ నిర్వాహకులు సుమారు ₹1 కోటి లెక్క పొద్దుటూరు మున్సిపాలిటీకి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తా అంటే వరదాడి మనిషి మాడం సుధాకర్ రెడ్డి ఆ ఎగరగొట్టిన దాంట్లో 60 పైసలు కొండారెడ్డికి, 40 పైసలు ఎగరగొట్టిన నిర్వాహకులకు. ఇప్పుడు దగ్గర 90 లక్షలు ₹1 కోటి కట్టాలంట. 2,25,00,000 గాను ఇంకా ₹1 కోటి కట్టాలా, 90 లక్షలు కట్టాలంటే ₹1,20,000 వాళ్ళు కట్టింది. కండిషన్ ఏంది? డబ్బు కంప్లీట్గా కడితేనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలా. వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే ఎగ్జిబిషన్ సరుకు సామాగ్రి దించుకోవాలా. ఆ 45 రోజులు 50 రోజులు జరుపుకొని పోవాలా. ₹35 పెద్దోళ్ళకి టికెట్ పెట్టాలా, పిల్లోళ్ళకి అయితే ₹20 పెట్టాలని చెప్పి మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం గజెట్లో పబ్లిష్ చేసినది. మరి ఈ విధానంగా మున్సిపల్ చట్టంలో నిబంధనలను అతిక్రమించి కమిషనర్ వరదరాజుడి కోసం, వాళ్ళ కొడుకు కోసం, వాళ్ళ మనుషుల కోసం అని చెప్పి 25 లక్షలు లెక్క కడితే 2 కోట్లు కట్టకతలికే ఎగ్జిబిషన్ నిర్వహిస్తాడా? ఈ బుధుడికి ఎగ్జిబిషన్ అయిపోయి ఇంకా ఏమి లేదు, సామాన్లు ఊడవేరుకొని పోయేటప్పుడు కూడా ఇంకా ₹1 కోటి కట్టకుండా ఉంటే, రాబట్టకుండా ఉన్నాడంటే ఇంకా ఏమనాలా కమిషనర్ను, వరదాడిని? మేము హైకోర్టులో కేసు ఇచ్చే కూడా హైకోర్టు నుంచి డిఎంఏకు, అంటే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, రాష్ట్రంలో ఉండే పురపాలక సంఘాలకు పెద్ద అధికారి డిఎంఏ ఎవరైతే ఉంటారో అతనికి నోటీస్ ఇచ్చింది హైకోర్టు. మీ కమిషనర్, పొద్దుటూరు కమిషనర్ రూల్స్ను వైలేట్ చేసి ఏ విధంగా మున్సిపల్ చట్టాన్ని అతిక్రమించి వర్క్ ఆర్డర్ ఇస్తాడు, ఏ విధంగా ఎగ్జిబిషన్ నడుపుతారు, మీరు నివేదిక ఇవ్వండి అంటే ఇప్పుడు డిఎంఏ దగ్గర నుంచి ఒత్తిడి. తొందరగా డబ్బు కట్టించి ఆ రూల్స్ను అతిక్రమించిన దాన్ని సరి చేసుకోండి స్వామి, లేకపోతే మేము కోర్టుకు వచ్చి అక్షింతలు తినాల్సిన పరిస్థితి అని చెప్పి డిఎంఏ తాకీదునిచ్చి ఒత్తిడి చేస్తే ఇప్పుడు డబ్బు కట్టమని వాళ్ళని అడుగుతారు. వీళ్ళు డబ్బు కట్టమని అడిగితే వాళ్ళు కొత్త పెళ్లి కొడుకులు, కొత్త అల్లుళ్ళ మాదిరి ఉండారు, అట్లా చూసుకున్నారు. వీళ్ళు వాళ్ళేం భయపడతారు? ఇంకా కొత్త అల్లుడు భయపడతాడా? అత్తగారికి భయపడాడు. లెక్క కట్టమంటున్నారు. లెక్క కట్టబడడానికి ఎవరు ధైర్యం చూసుకొని? కొండారెడ్డి, వరదాడి ధైర్యం చూసుకొని. ఏం వాళ్ళు ఎందుకు కట్టనీయకుండా ఉండారు? వరే మనకు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మీరు చేసిన పనులకు మమ్మల్ని అంటున్నారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయినా మట్సగం మర్యాద కట్టాల్సిన లెక్క కట్టాలి కదా, కట్టుకోండి అని చెప్పాల్సిన పెద్ద మనిషి కొడుకు ఏమి చెప్పకుండా కోర్టులో వదిలే, కోర్టులో ఉండేది మీరెందుకు మారుతారు? ముందు ఎగరగొట్టినారు కదా, ముందు గడ్డి తిన్నాడు, తింటాడు ఎవడన్నా. నువ్వు గడ్డి తింటావా? ఇది ప్రజాస్వామ్యంలో ఏడని ఉందే? వాడు హత్య చేసినాడు, నేను హత్య చేస్తా అంటావా? వాడు రేప్ చేసినాడు, నేను రేప్ చేసిన అంటావా? హత్య చేసినోడిని శిక్ష పడాలా, రేప్ చేసినోడిని శిక్ష పడాలా. నువ్వు హత్య చేయకూడదు, నువ్వు రేప్ చేయకూడదు. ఎగ్జిబిషన్ ఎగరగొట్టాడు ఉంటే ఎవరైనా డబ్బు రాబట్టుకోవాలా అధికారులు. కట్టడు అని చెప్పి వరదరాజిరెడ్డి చట్టసభలో కౌన్సిల్లో మాట్లాడుతున్నా అంటే నేను ఏమన్నా రాయపను? అతను ఎమ్మెల్యే పదవికి అర్హుడా? ప్రజాధనాన్ని దోపిడీదారులు స్వాహా చేస్తా అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తా, నీ నీడలో, నీ రక్షణలో వాళ్ళ పెట్టుకున్నావంటే నీ ఉద్దేశం ఏంది? నీ కొడుకు లాభం లేకపోతే, నీకు లాభం లేకపోతే నీకు రాజకీయ లాభం. నిర్వాహకుడు మాడం సుధాకర్ రెడ్డి, దొరసానపల్లె, మా ఊరోడే.
నీ పార్టీ మండల కన్వీనరో పాడో పరదేశో దొరసానపల్లె గ్రామంలో నీ తరపున తిరిగే కార్యకర్త. ఒకటి రాజకీయ ప్రయోజనం నీ పార్టీ వాడు, 2 ఎగరగొట్టే దాంట్లో భాగం నీ కొడుకు. ఇది ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్కు మేము ప్రజాధనాన్ని మున్సిపల్ ఖజానాకు జమ చేపించేదానికోసం న్యాయపరమైన, చట్టపరమైన, ధర్మపరమైన ఇవ్వాల్సిన డబ్బును మున్సిపల్ ఖజానాకు జమ చేయించుకునే దానికోసం మున్సిపల్ అధికారులు చేయాల్సిన పని చేయకపోతే వరదరాజరెడ్డి కొడుకు పూర్తిగా తెలుగుదేశం వాళ్ళకి ఒత్తాసు వాళ్ళకి డబ్బు ఎగరగొడతా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భూమం అనుకుని రోడ్డు మీదకి వచ్చి ఆడోళ్ళు మొగోళ్ళు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇది పొద్దుటూరు పట్టణ ప్రజలు గమనించాలా. ఏమన్నా మాట్లాడితే ముందు మీరు ఎగరగొట్టినారు కదా అంటారు. స్పష్టంగా చెప్తాను కదా, 2014 నుంచి 19 వరకు మీ పార్టీ అధికారంలో ఉన్నది. 5 సంవత్సరాలు మీ వాళ్ళు ఎగ్జిబిషన్ నిర్వహించినారు, మీ వాళ్ళు ఎగరగొట్టినారు. 19 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నాం, మేము ఎగ్జిబిషన్ నిర్వహించినాం. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది కాబట్టి ఎగ్జిబిషన్ నిర్వహించలే. 3 సంవత్సరాలు మాత్రమే మా అధికారంలో ఎగ్జిబిషన్ నిర్వహించింది. 3 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలం ఊరికి ఇచ్చినాం ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము లేకుండా. 1 సంవత్సరం నేను కట్టిన డబ్బు మొత్తం మున్సిపాలిటీకి నేను డబ్బు కట్టి ప్రజలకు టికెట్ లేకుండా పేదవారికి, మధ్యతరగతి కుటుంబీకులకు అందరికీ లోపల వేయడానికి, ఎంట్రన్స్ ఉండేదానికి ప్రవేశ రుసుము ఉండకూడదు. వినోదం అనేది మనుషులందరికీ లభ్యం కావాలా, పండగ పూట సరదా సంతోషం అందరికీ దక్కాలని చెప్పి నేను గొప్ప హృదయంతో ఆలోచించి, నా వాళ్ళందరూ గొప్ప హృదయంతో ఆలోచించి మేము ఫ్రీ పెట్టినాం 2 ఏళ్ళు. 1 సంవత్సరం నేను డబ్బు కట్టినా, 1 సంవత్సరం మున్సిపాలిటీలో తీర్మానం చేసినాం. ఏమనంటే బలరామిరెడ్డి జీఎస్టీ ఎగరగొట్టినారంటారు. పాతకోట బలరామిరెడ్డి వాడు మావాడే, వాడు జీఎస్టీ ఎగరగొట్టలే. జీఎస్టీ ఎప్పుడు తీసుకుంటారు? ప్రవేశ రుసుము పెడితే టికెట్ మీద జీఎస్టీ ఉంటుంది. ప్రవేశ రుసుమే లేకపోతే జీఎస్టీ ఎట్లా వస్తుందో నాకు తెలియక అడుగుతా. మేము ఎగరగొట్టిన సందర్భమే లేదు. ఫస్ట్ 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు మీరే అధికారంలో మీరే ఎగరగొట్టినారు, మీరే నిర్వహించినారు. మా పార్టీ అధికారంలో 3 సంవత్సరాలే మేము ఎగ్జిబిషన్ నిర్వహించింది, 2 సంవత్సరాలు ఊరికి ఇచ్చినాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు మీరు ఎగరగొట్టినారు. పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు. మల్లికార్జున యాదవ్ కమిషనరు, మేము కంప్లైంట్ చేసినాం. నేను రాబడతా అని చెప్పినాడు, కోర్టుకి వేసినాం. కోర్టును కూడా మోసగిచ్చినారు. సామాన్లు తీసుకుపోకుండా నేను కాయలు ఉంటా అన్నాడు, సామాన్లు తీసుకుపోయినాడు. ఏం చేసినాడు? పోయిన సంవత్సరం ఎగరగొట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఎగరగొడుతున్నారు. అందుకే మేము కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తున్నాం. ప్రజాక్షేత్రంలో వీధిలోకి వచ్చి కూర్చుంటున్నాం. ప్రజాధనాన్ని కాపాడడం కోసం మేము వస్తున్నాం. ప్రజాధనాన్ని దోపిడీ చేసేదానికి వరదరాజరెడ్డికి ఓట్లేసినారు ఈ ఊరి ప్రజలు. ఇది కథ జరిగినది. ఇది ఏదో ప్రజలే విజ్ఞతగా ఆలోచించాలా. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాం, ₹1,90,00,000 90 లక్షలు ఎంతైతే బాకీ ఉండారో ఎగ్జిబిషన్ నిర్వాహకులు, వాళ్ళు మున్సిపల్ ఖజానాకు ప్రజాధనాన్ని జమ చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదనే ఉంటుంది. ప్రతిరోజు రిలే నిరాహార చేస్తుంది. ఇది 1 రోజా 2 రోజులా 3 రోజులా అని లేదు. వాళ్ళు కట్టేంత వరకు ఎన్ని రోజులైనా కూర్చుంటూనే ఉంటాం. ఆడవాళ్ళు కూడా, మా భార్యలు, మా పిల్లలు, మా తల్లులు కూడా వచ్చి కూర్చుంటారు. ప్రజలను కూడా దీంట్లో పోను భాగస్థులను చేస్తాం. ఇంకా అక్కడికి మార్పు చెందకుండా, కట్టకుండా వరదరాజరెడ్డి మొండి ఎత్తు వేస్తే చిట్ట చివరకు చాలా ఉధృతమైన రూపంలో కూడా తీసుకునే పరిస్థితికి సిద్ధమవుతాము.